పేరు శేషం సుదర్శన్ మాది రాంపల్లి. ముఖ్యంగా ఈరోజు మన పొంగూరు గ్రామంలో ఈ యొక్క సివిల్ రైట్స్ డే ప్రోగ్రాం జరగడం నిజంగా చాలా సంతోషం. కానీ ప్రతి నెలలో ఇక్కడ ఈ మండలంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగట్లేదు. దీని మీద స్థానిక ఎంఆర్ఓ గారు తెలియజేసుకోవాలి. దేనికంటే మేము చాలాసార్లు లాస్ట్ ఎంఆర్ఓ కూడా చాలాసార్లు చెప్పారు, సార్ మీరు ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయండి. చాలా వరకు మాకు దళిత కాలనీలకు అసలు ఈ దళితకు సంబంధించిగా మానవ హక్కుల వాళ్ళు కొన్ని మానవులు అనే వాళ్ళు కొన్ని హక్కులు ఉంటాయి సార్, వాళ్ళకి ఈ సభ సంబంధించి అని చెప్పి మేము చాలాసార్లు చెప్పారు. ఆనందరావు సార్ వాళ్ళందరూ ఎన్నిసార్లు చెప్పినా కూడా దీంట్లో అయితే పురోగతి అయితే లేదు. కానీ మేడం గారు వచ్చిన తర్వాత మేము మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మేడం మీరు ప్రతి మంత్లో చివరి వారంలో ఏదో ఒక విలేజ్లో దయచేసి ఈ యొక్క పౌర హక్కు దినోత్సవాన్ని కండక్ట్ చేయాలి. అలాగే రెవెన్యూ సంబంధించి కూడా మీ సమస్యకు వచ్చిన ప్రతి సమస్యని తారతమ్యం లేకుండా కావచ్చు. అలాగే వాళ్ళ యొక్క వాళ్ళు అంటే కొంతమంది ఎక్కువ మాట్లాడవచ్చు, కొంతమంది ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. అవన్నీ కూడా మీరు గమనించి వాళ్ళకి ఏదన్నా మీరు చేసేది ఉంటే చేయాలి. అలాగే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన గ్రామానికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన మండలం మీరందరూ పొద్దున్నే మనం కలుసుకోవాలి. అలాంటప్పుడు మనందరం కూడా ఎలా ఉండాలంటే బాగా కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా మన మనసులో నుంచి నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నేను తక్కువ, నువ్వు తక్కువ అనే భావన దయచేసి తీసేసి మనందరం కూడా ఎలా ఉండాలంటే కలిసికట్టుగా ఉండాలి. ఈ రోజులన్నీ అన్నిటికన్నా అమూల్యమైన చదువు. ఈ యొక్క కులాలు మతాలు ఇవన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్కరిని మనుషులుగానే పుట్టిస్తాడు తప్ప ఎవరిని కులంతో మనంతో పుట్టాడు. ఏదో సినిమాలు చెప్పినట్టు కాపు కాసేవాడు కమ్మోడయ్యాడు, కమతా నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపుడయ్యాడు, కుమ్మరోడి కుండ చాకలోడి బండ సాలీల నేత కంసాలి సేత. అంటే ఇక్కడ వృత్తినే మనం కులంగా చేసుకున్నాం తప్ప నువ్వు ఎవరు అంటే నీ కులం ఏంటి, నీ మతం ఏంటని కాదు. నువ్వు ఎవరు అంటే నువ్వు చేసే పని ఏంటి. సో ఎన్ని సమాజంలో మనకు తారతమ్యాలు తొలగిపోవాలంటే ఈరోజు మనల్ని ఎవరైతే చిన్నచూపు చేస్తున్నారో, ఎవరైతే మనల్ని తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ మన ఎదుగుదలే వాళ్ళకి ఓటమి. అంటే మనం చదువుకొని కావచ్చు, మనం ఇప్పుడు ఈరోజు మేము ఇంతమంది ఇలా వచ్చున్నామంటే కేవలం మీ దగ్గర ఒక రెస్పెక్ట్ ఉందంటే మేము పైనుంచి ఊడిపడలేదు. మేము కూడా ఈ మండలం వాసులే ఫారం అంటే తెలిసిన వాళ్ళు అంటే అందరూ చదువుకొని మంచి పొజిషన్కి వచ్చినప్పుడు చదువే మనకి ఒక రెస్పెక్ట్ కానీ ఆ యొక్క మన స్థితిని గట్టిని మార్చే చదువు. కేటీఆర్ కూడా చెప్తారు చాలాసార్లు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఈ సొసైటీలో మెయిన్ పాయింట్ చదువే మనకు, అంతే తప్ప ఇంకా ఏం లేదు. మీరందరూ కూడా ఈరోజు గొడవలు ఉండొచ్చు పోవచ్చు, దయచేసి ఈ పాలిటిక్స్ కానీ ఈ యొక్క తారతమ్యాలు కానీ ఇవేం పట్టించుకోవద్దు. ఎవడైనా ఏదైనా అన్నా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ సంబంధించి సార్ కంప్లీట్ చేయొచ్చు, రెవెన్యూ మేడము, డెవలప్మెంట్ మేడము, అలాగే మాలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా మనం చట్టాలను వాడుకోవాలి తప్ప చట్టాలు మిస్యూజ్ చేయకూడదు అనమాట. మనం చట్టాలు ఎంత వాడుకుంటాం అంత పైకి పోతాం. అంతేగాని వాడన్నాడు మన కిందనే ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని వాడొక మాట అన్నాడు, వాడు మీరు గొడవ పడితే మీ ఇద్దరికి గొడవ వద్దు తప్ప వాడికి 4 రూపాయలు డబ్బులు ఉంటే వాడు అప్పర్ హ్యాండ్ అవుతుంది. కానీ మీరు వాడు నా మీద ఎందుకు గొడవ పడ్డాడు, అసలు వాటి చెప్పి క్లారిటీగా తెలుసుకొని సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఒకవేళ కింది స్థాయిలో వాళ్ళు చేయకపోయినా పెద్ద స్థాయి వాళ్ళు ఏంటంటే కొంచెం రెస్పాండ్ అవుతారు. అలా ప్రతి ఒక్కరూ కూడా సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి తప్ప వాడేదన్నాడు ఇవన్నీ కాదు. ముందు మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన ఫ్యామిలీ అంటూ ఉండాలి, సొసైటీ ఉండాలి, మనం అంటే ఉండాలి. జస్ట్ మన సమాజంలో మనం రెస్పాన్సిబిలిటీగా నడవాలి తప్ప వాడెవడనన్న అంటే ఇప్పుడు మీ బాధ నాకు తెలుసు. మీ బాధ ఏంటి, ఇన్ని రోజులు లేనిది మాకు ఇలా గొడవ సృష్టించారు ఎందుకని. సార్ చెప్పినట్టు గొడవ ఎప్పుడో ఒకసారి, డైలీ గొడవ జరగదనమాట. ఆ గొడవ జరిగినప్పుడు మనం తీసుకునే స్టాండే మన యొక్క తెలివితేటలు కాదు. సో కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, చదువుకోవాలి. అలాగే ఇంకో చెప్పాలంటే నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మంది ఆఫీసర్లు మనం కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే జిల్లాలో ఎన్నో లక్షల మంది ఉంటారు. అటువంటి వాళ్ళల్లో నాకు అవకాశం వచ్చినందుకు నేను నిజంగా ఈరోజు ఇంతమంది పెద్దలు చాలా నేర్చుకుంటాను. దేనికంటే ప్రతి మనిషి నిరంతర విద్యార్థి, ప్రతి మనిషి నేర్చుకుంటూ తెలివి చాలా ఉంటుంది. దయచేసి ఎవరో గొడవలు పడద్దు. మీకు ఏ సమస్య వచ్చినా మాలాంటి వాళ్ళు కానీ, సార్ వాళ్ళు కానీ, మేడమ్స్ కానీ మనం అసలు నిజంగా ఈ మీటింగ్ జరగాలంటే రఘు గారి కృషి చాలా గొప్పది. దేనికంటే వీళ్ళందరినీ కలెక్టర్ గారికి తీసుకొని పోయి సార్ మా వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. అంటే మన ఇక్కడ అక్కడ తీసుకెళ్ళి అది మన హక్కు. సో మనం ఆ హక్కును కాపాడుకోవాలి, మనందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసిగా ఉండి మనందరూ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.